ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. నేడు అనగా మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు అగస్త్య లేక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంగప్రదక్షిణ సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శనం టికెట్స్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ttdevastanams.ap.government.in ద్వారా లేదా టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ అనేది ప్లేస్టోర్లో ఈజీగా డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు. ఇక మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ లిమిటెడ్గా ఉంటాయి మరియు కేవలం సెకండ్స్లోనే అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే అంగప్రదక్షిణ సేవా టికెట్ బుక్ చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఎగ్జాక్ట్గా 10 గంటలకు లాగిన్ అయి మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఇదే రోజు అనగా మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కు డొనేట్ చేసి 500 రూపాయలు దర్శనం టికెట్కు అమౌంట్ పే చేసి మొత్తం 10,500 రూపాయలు ఒకరికి పే చేసి టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకున్న వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. మొదటి గడప దర్శనం కల్పించడం జరుగుతుంది టీటీడీ వారు. ఇక ఈ టికెట్స్ అనేవి ఆన్లైన్లో ప్రతిరోజు కూడా 500 టికెట్స్ విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం జూన్ మరియు జూలై నెలకు సంబంధించిన ఆన్లైన్లో విడుదల చేసే టికెట్స్ కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ప్రతిరోజు కూడా 800 టికెట్స్ ఆన్లైన్లో డైలీ కోట విడుదల చేయడం జరుగుతుంది టీటీడీ ప్రతిరోజు ఉదయం 9 గంటలకి. ఇక ఇదే రోజు అనగా మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ అనేవి కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తుంది. ఆఫ్లైన్లో కొండపైన తిరుమలలో కానీ కొండ కింద తిరుపతిలో కానీ ఎక్కడ ప్రస్తుతం ఇవ్వడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకునే భక్తులు సీనియర్ సిటిజన్స్ ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ టికెట్ బుక్ చేసుకునే సమయంలో. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.